అల్లం ముక్కలతో అప్పటికప్పుడు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అల్లాన్ని శుభ్రంగా బాగా చేసుకుని ఇలా ముక్కలు చేసుకుని కొంచెం పొడి పొడిగా ఎండబెట్టుకోవాలి. తర్వాత మన ఇంట్లో పచ్చడి ఉంటుంది కదా, ఏం పచ్చడి అంటే పొట్టు పచ్చడి అంటారు, లేదా ముక్కల పచ్చడి అంటారు, పచ్చి మామిడికాయ పచ్చడి. ఈ పచ్చి మామిడికాయ పచ్చడిని కొంచెం అల్లం ముక్కలు పచ్చడిలో 2-3 స్పూన్లు వేయాలి. కొద్దిగా తీసుకుని 2 స్పూన్లు అంటే కొంచెమే తయారు చేసుకోవాలి ఇది, లేదంటే పాడవుతుంది. పచ్చడిలో ఆల్రెడీ ఉప్పు ఎక్కువ వేస్తారు, నిలవ కోసం నూనె ఎక్కువ వేస్తారు, కాబట్టి మనం ఇంకేం వేయకూడదు. కొద్దిగా బెల్లం వేసుకోవాలి. నేనైతే ఖర్జూర పొడి కొంచెం బెల్లం కలిపేస్తున్నాను. బాగుంటుంది, చాలా బాగుంటుంది పచ్చడి. బాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుని ఒక సీసాలో పెట్టుకొని ఒక వారం రోజులు వస్తుంది. పచ్చి ముక్క ఒక 4 రోజులు పోయాక వాడుకుంటే బాగుంటుంది. ఈ అల్లం ముక్కలు మగ్గి చాలా బాగుంటాయి. మనం మరలా కారం ఇవన్నీ వెల్లుల్లిపాయలు వేయించుకోవడం ఏమి లేకుండా అప్పటికప్పుడు అల్లం పచ్చడి. ఇందులో ఇంకా మళ్ళీ ఉప్పు అవన్నీ ఏమి వేయకూడదు. ఆల్రెడీ పచ్చడిలో మనం ఎక్కువ వేస్తాం కదా, ఉప్పు ఎక్కువ తినకూడదు, మొక్కళ్ళ నొప్పులు వస్తాయి. కాబట్టి ఉప్పు తగ్గించుకోవడం, ఇలా కొంచెం ఉప్పు తగ్గినట్టు ఉంటుంది, ఒక పక్క మనకి పచ్చడి తిన్నట్టు ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. కాస్త మగ్గాక చాలా బాగుంటుంది ఇది. ఒక 1 డే 2 డేస్ అలా ఉంచేస్తే ఒక చిన్న సీసాలో పెట్టుకుంటే 4-5 రోజులు వస్తుంది. చాలా బాగుంటుంది. అందరిలో పచ్చి మామిడికాయ ఉంటుంది కంపల్సరీ. వేసవకాలంలో మామిడికాయలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరూ ఖచ్చితంగా ఈ పచ్చడి పెట్టుకుంటారు. ఆ పచ్చడిని అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకుంటే ఇటు అల్లం పచ్చడి తిన్నట్టుగానే ఉంటుంది. అల్లం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, పైచ్యం తగ్గుతుంది. కాబట్టి ఇలా చేసుకుని తినటం వల్ల మనకి పచ్చడి తిన్నామని సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక హెల్త్ కూడా బాగుంటుంది. ఓకే, మీరు కూడా చేసుకోండి. ఇలా కలుపుకొని తినండి, అంతే. చేసేది ఏముంది ఇందులో, కలుపుకొని తింటమే కదా. ఓకే, బాయ్.